తెలంగాణ రాజకీయాలు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ వరకు వచ్చేసాయి. కేసీఆర్ ఎలాగో ఆ ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయాడు. మొన్న ఒక రోజు మాత్రమే బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు. ఇప్పుడు కేటీఆర్ పార్టీని నడిపేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కేటీఆర్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ఈ రాజకీయ క్రీడ ఆటని మొదలు పెట్టారు. ఈ రాజకీయ క్రీడలో రసవత్తరమైనటువంటి ఎపిసోడ్లు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. మన జూబ్లీ హిల్స్ ఎన్నికల నుంచి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ విపరీతంగా ఈ ఆటను మొదలు పెట్టాయి. పంచాయతీ ఎన్నికలు 60% కాంగ్రెస్ గెలుచుకుంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా 30% గెలుచుకుంది. ఇక రాబోయే ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఎలాగైనా సరే గెలుపొందాలని, ఇక వచ్చే ఎన్నికల్లో కూడా మీకు ఓటమే తప్పదన్న విధంగా రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి ఈ గెలిచిన సర్పంచులందరికీ కూడా సన్మానం చేయడానికి కేటీఆర్ ఏమొచ్చేసి ఈ రోజు రావడం జరిగింది. ఆయనకి పువ్వాడ అజయ్ కుమార్ 1000 బైకులతో స్వాగతం కూడా పలికాడు. అది భారీగానే జరిగింది. కాకపోతే ఇక్కడ ఊహించిన ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ కి చెందినటువంటి ఒక 4 కార్పొరేటర్లు సీఎం సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈయన ఇక్కడ సన్మానించడానికి వచ్చాడు సర్పంచుల్ని. అక్కడేమొచ్చేసి కార్పొరేటర్లు అక్కడ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఖమ్మంలో ఉన్నటువంటి కార్పొరేటర్ మన 5వ తారీఖుని కూడా ఒక 4-5 కార్పొరేటర్లు అయితే కాంగ్రెస్ సమక్షంలో చేరిపోయారు. ఈ రోజు ఇక్కడ కేటీఆర్ కి షాక్ ఇవ్వడం కోసం రేవంత్ రెడ్డి అడిగినటువంటి ఈ ఆటలో ఒక విధంగా సక్సెస్ అయ్యాడు. అందులో ముఖ్యంగా ఎవరంటే ఈ రోజు మారినటువంటి వాళ్ళు ఖమ్మం 3 టౌన్ ప్రాంతానికి చెందిన ధనాల రాధ, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, 2 టౌన్ ఏరియాకి చెందినటువంటి మరొక కార్పొరేటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మన 5వ తారీఖున ఏమొచ్చేసి 12వ డివిజన్ చిరుమామిళ్ళ లక్ష్మి, 25వ డివిజన్ గొల్ల చంద్రకళ, 32వ డివిజన్ సరస్వతి, 4వ డివిజన్ అమృతమ్మ, 55వ డివిజన్ మాతారపు శ్రావణి, వీళ్ళందరూ కూడా మహేష్ కుమార్ అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ రోజు అది కేటీఆర్ ఊహించుంటాడు. ఈ రోజు మాత్రం ఊహించలేదని రాజకీయ వర్గాలు అయితే చెబుతున్నాయి. బహుశా ఊహించినా ఏమీ చేయలేరు. ఎందుకంటే కార్పొరేటర్లు ఎవరు గెలిచినా సరే అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు. అది కామన్. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉంటే అదే జరిగేది. ఖచ్చితంగా ఈ కార్పొరేటర్లు ఎవరు గెలిస్తే వారి వైపే ఉండాలి. లేకపోతే పనులు జరగవు. పనులు జరగకపోతే వాళ్ళకి దమ్మిడి రూపాయి కూడా లాభం ఉండదు.